టైం చూసుకుంటూ చిరాగ్గా ఫీల్ అవుతూ అటు ఇటు తిరుగుతున్నాడు రిత్విక్. సీట్ చూపించి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి సిస్టమ్ లేదంటే ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాడే వీడు ఎప్పుడు రావాలి, నేను వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని తల పట్టుకున్నాడు రిత్విక్. అప్పుడే అక్కడికి వచ్చిన అటెండర్, సార్ తప్పుకోండి అని రిత్విక్ని పక్కకు తప్పించుకొని తన చేతిలో ఉన్న టైప్ రైటర్ని టేబుల్ మీద పెట్టాడు. అది చూసి, ఏంటిది, సిస్టమ్ అడిగితే టైప్ రైటర్ తీసుకొచ్చావు అని కోపంగా అడిగాడు రిత్విక్. ఈ ఆఫీస్లో పనిచేసే అందరికీ సిస్టమ్స్ లేవు సార్, అందుకనే కొందరు ఈ టైప్ రైటర్తో వర్క్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పాడు అటెండర్. అదేంటి, ఇంత మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేయడానికి సిస్టమే లేవా అని ఆశ్చర్యంగా అడిగాడు రిత్విక్. లేవా అంటే ఇది వరకు ఉండేవి సార్, కానీ మా పాత CEO సార్కి కొంచెం తల పొగరు ఎక్కువ. ఇష్టం వచ్చినట్లు స్టాఫ్ తప్పు ఉన్నా లేకపోయినా వాళ్ళందరి మీద అరుస్తూ ఉండేవాడు. దాంతో స్టాఫ్ ఆయనకు ఎదురు చెప్పలేక ఆయన మీద ఉన్న కోపాన్ని సిస్టమ్ మీద చూపించేవారు. పాపం అవి మాత్రం ఎంతవరకు తట్టుకుంటాయి, అందుకే చాలా వరకు షేడ్కి వెళ్ళిపోయాయి. కొత్త సిస్టమ్స్ కొనాలి అని సార్ని అడిగేంత ధైర్యం స్టాఫ్ చేయలేక ఎప్పుడో మూలకి పడేసిన వీటి భుజ దులిపి వీటితో పని కానిస్తున్నారు అని అన్నాడు అటెండర్. అది విని వీళ్ళందరూ నాతో కావాలనే ఆడుకుంటున్నారు అని మనసులో అనుకొని, దీంతో టైపింగ్ తప్ప ఇంకేమైనా చేయగలమా అని అన్నాడు రిత్విక్. మీరు చేసేది అదే కదా సార్, అంటే టైపింగ్ ఇక్కడ చేసుకొని మిగతా వర్క్ అంతా స్టాఫ్లో ఎవరో సిస్టమ్ ఖాళీగా ఉంటే వాళ్ళ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి సార్ అని అన్నాడు అటెండర్. దేవుడా, ఎన్ని కష్టాలు పెట్టావయ్యా నాకు, ఇంకా చేస్తే మళ్ళీ మనిషిలా పుట్టకూడదు అని మనసులో అనుకొని విసురుగా తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు రిత్విక్. భూపతి ఆఫీస్ ముందు ఆగింది అక్షిత కార్ దిగి, ఏంటిది ఆఫీస్కి తీసుకొచ్చింది, ఇక్కడ దీనికేం పని అని అనుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు రితేష్. దాంతో కార్ దిగిన అక్షిత లోపలికి వెళ్తుంది. అక్షిత వెనకాలే వెళ్తున్నాడు రితేష్. అక్షయ క్యాబిన్లోకి వచ్చింది అక్షిత. వెనకాల వచ్చిన రితేష్ని చూసి, ఓకే మేడం, నేను తర్వాత వస్తాను అని బయటకు వెళ్ళబోయాడు ప్రేమ్. అవసరం లేదు మిస్టర్ ప్రేమ్, మీరు వర్క్ కంప్లీట్ చేయండి, మా మధ్య అంత సీక్రెట్గా మాట్లాడుకునే విషయాలు ఏమీ లేవులే అని తన సిస్టమ్ని ప్రేమ్ వైపు తిప్పింది అక్షయ. ఓకే మేడం అని చైర్లో కూర్చొని ఏదో వర్క్ చేస్తున్నట్లు యాక్షన్ చేస్తూ వీళ్ళ మాటలు వింటూ ఉన్నాడు ప్రేమ్. అక్షిత, ఏంటి మ్యాటర్, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని సూటిగా అక్షిత కళ్ళల్లోకి చూస్తూ అడిగింది అక్షయ. దేని గురించి అక్షయ అని అడిగింది అక్షిత. నీ కడుపులో పెరుగుతున్న బేబీ గురించి అని చెప్పింది అక్షయ. బేబీ గురించి ఏముంది అక్షయ, దీనిలో నా ప్రమేయం ఉన్నా లేకున్నా అది నా కడుపులో ఊపిరి పోసుకుంటుంది, దాని ఊపిరి తీసేసేంత దుర్మార్గురాలిని నేను కాదు అని అంది అక్షిత. కానీ రితేష్ దీనికి ఒప్పుకోవడం లేదు కదా అని అంది అక్షయ. అతని అంగీకారంతో నాకు పని లేదు అక్షయ, ఇది నా బేబీ, నాకు మాత్రమే బేబీ, ఎవరో ఒప్పుకోలేదని ఈ చిన్న ప్రాణాన్ని నేను దూరం చేసుకోలేను అని అంది అక్షిత. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ తండ్రి లేకుండా ఆ బిడ్డను పెంచడానికి నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది అని అంది అక్షయ. ఎంత కష్టమైనా నా బిడ్డ కోసం నేను పడతాను అక్షయ అని 2 నిమిషాలు ఆగి మళ్ళీ అక్షితనే మాట్లాడుతూ, రితేష్ నాతో ఒక మాట చెప్పాడు, తన బిడ్డ నా దగ్గర పెరగడం వాడికి ఇష్టం లేదంట, అందుకైనా సరే ఈ బిడ్డను వాడి సహాయం లేకుండా వాడు ఎంత ఎదవో నాకెంత అన్యాయం చేశాడో చెప్పి మరీ పెంచుతా అని అంది అక్షిత. అక్కడే ఉండి వీళ్ళ సంభాషణ వింటున్న రితేష్కి అక్షిత అన్న మాటతో పిడికి బిగుసుకుంది. పళ్ళు పటపటా కొరుకుతూ అక్షితను కోపంగా చూస్తూ ఉన్నాడు. వర్క్ చేస్తూ వీళ్ళ మాటలు వింటున్న ప్రేమ్కి అక్షిత నిర్ణయం చాలా నచ్చింది. అతని మనసు ఆనందంతో విజిల్ వేసింది. నువ్వు అంత స్ట్రాంగ్గా ఈ నిర్ణయం మీద నిలబడితే నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది, ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి అని అంది అక్షయ. సరే అక్షయ, ఇంకా నేను వెళ్తాను అని డోర్ దగ్గరికి వెళ్ళి ఏదో గుర్తుకు రావడంతో వెనక్కి తిరిగి, అక్షయ, చరణ్ కాల్ చేశాడు అని చెప్పింది అక్షిత. ఆ మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్షిత వైపు చూసింది అక్షయ. ఎవరు ఈ చరణ్, అతని పేరు వినగానే అక్షయ ఎందుకంత షాక్ అయింది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు రితేష్. చరణ్ ఎందుకు కాల్ చేశాడు, నీతో ఏమన్నాడు అని అడిగింది అక్షయ. అతని కాల్ లిఫ్ట్ చేసే అంత ధైర్యం నాకు లేదు అక్షయ అని అంది అక్షిత. సరే, నేను చరణ్తో మాట్లాడతాను అని అంది అక్షయ. అలాగే అన్నట్లు తల ఊపి బయటకు నడిచింది అక్షిత. కార్ డ్రైవర్ రాకపోవడంతో కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు రితేష్. అతని పక్క సీట్లో కూర్చొని
ఆలోచిస్తున్న అక్షిత ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది. ఫోన్ స్క్రీన్పై చరణ్ పేరు చూసి కళ్ళల్లో నీళ్లు తిరగగా ఫోన్ సైలెంట్లో పెట్టి కారు ముందు ఉన్న ర్యాక్లో ఫోన్ పడేసి కళ్ళు మూసుకొని కార్ సీట్లో వెనక్కి వాలింది అక్షిత. అక్షిత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంగా ఫోన్ వైపు చూశాడు రితేష్. ఫోన్ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న చరణ్ పేరు కనిపించగానే మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది అతనికి. కారు డ్రైవ్ చేస్తున్నంతసేపు ఆ ఫోన్ అలా వైబ్రేట్ అవుతూనే ఉంది. చరణ్ ఆపకుండా అక్షితకి కాల్ చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ అయిపోవడంతో ఇంటికి వచ్చాడు రిత్విక్. వస్తూనే అంజమ్మ అని కేకలు వేశాడు. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన అంజమ్మ ఏంటి వీడు ఇలా అరుస్తున్నాడు అని అనుకుంటూ తన రూమ్ నుండి బయటికి వచ్చి కిందికి చూసింది. పైనుంచి చూస్తున్న అంజమ్మని చూసి ఏంటే నా పెళ్ళామా, కట్టుకున్న మొగుడు ఆఫీస్లో కష్టపడి వచ్చాడు, వాడికి కాఫీ ఇద్దాం, అలసిపోయి వచ్చి ఉంటాడు, కాసేపు కాళ్ళు పడదాం అని కూడా లేకుండా మహారాణిలా పైనుంచి చూస్తున్నావేంటి, రా దిగిరా అని అన్నాడు రిత్విక్. డౌట్ లేదు, వీడేదో రివెంజ్ గట్టిగా ప్లాన్ చేశాడు అని మనసులో అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అంజమ్మ. ఇంకా అలా చూస్తావేంటి, నేను చెప్పింది వినిపించలేదా, లేక వీడి మాట నేను వినేదేంటి అని గర్వమా అని గట్టిగా అరిచాడు రిత్విక్. ఆ అరుపుతో ఆ వస్తున్న పెనిమిటి అని కంగారుగా కిందికి దిగి చెప్పు పినిమిటి, ఏం చేయమంటావు అని అడిగింది అంజమ్మ. దానికి చిన్నగా నవ్వి భారత నారివి అయి ఉండి భర్తకి సేవలు ఎలా చేయాలో తెలియదా నీకు అని అడిగాడు రిత్విక్. ఆ తెలుసు పెనిమిటి, ఆఫీస్ నుండి రాగానే వేడి వేడి కాఫీ నీళ్లు తీసుకొచ్చి ఇయ్యాలి, ఇప్పుడే తెత్తానుండు అని కిచెన్లోకి వెళ్ళింది అంజమ్మ. అక్కడే ఉండి అదంతా చూస్తున్న గజేంద్ర పక్కనే ఉన్న రాధిక వైపు తిరిగి ఏమే నువ్వు కూడా భారతి నారివి కదా అని అడిగాడు. దాంతో దేవుడా అని అనుకొని గాలిని నోటితో బయటకు వదులుతూ అసహనంగా మీకు కూడా కాఫీ తీసుకురావాలి అంతే కదా అని రాధమ్మ అని పిలిచింది రాధిక. ఓ అంటే ఇప్పుడు నాకు కాఫీ ఇచ్చేది రాధమ్మ, అంటే నా భార్య మీలో ఎవరు అని అడిగాడు గజేంద్ర. అదేం దిక్కుమాలిన ప్రశ్న, మీ భార్యని నేనే కదా అని అంది రాధిక. అంటే నాకు కాఫీ రాధమ్మ తీసుకొస్తుంది కదా, అందుకే డౌట్ వచ్చిందిలే అని అన్నాడు గజేంద్ర. ఆ మాటతో కొరకొర గజేంద్రను చూస్తూ 10 నిమిషాలు ఆగండి, కాఫీ కలుపుకొని వస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది రాధిక. కాఫీ కావాలంట కాఫీ, అందరి ముందు ఏమి మాట్లాడని వీడు మరి ఓవరాక్షన్ చేస్తున్నాడు, వీడికి కాఫీ కాదు కషాయం ఇవ్వాలి అని తిట్టుకుంటూ కాఫీ కలిపింది అంజమ్మ. అప్పుడే రాధిక వచ్చి అంజమ్మ కాఫీ కలపక మిగిలిన పాలతో కాఫీ పొడి ఎక్కువ పంచదార తక్కువ వేసి కాఫీ కలిపింది. బిస్కెట్లు తీసుకొచ్చి ఇదిగో అత్తమ్మ, నన్ను బిస్కెట్లు తినడం చూసి మామ కూడా బిస్కెట్లు అడుగుతాడేమో, తెచ్చుకోపో అత్తమ్మ అని అంది. అడుగుతాడు, ఎందుకు అడగడు, మిమ్మల్ని చూసి గౌతమ్ బుద్ధుడిలా ఉండే నా మొగుడు నా పాలిట యముడిలా తయారయ్యాడు, మీ వల్లే కదా నాకు ఈ కర్మ పట్టింది అని మనసులో అనుకొని చంపేసేలా అంజమ్మని చూస్తూ బిస్కెట్ కోసం వెళ్ళింది రాధిక. కాఫీ పట్టుకు వెళ్దామని ఎదురుగా ఉన్న కాఫీ కప్పులను చూసి రెండు ఒకేలాగా ఉన్నాయి, ఇందులో నేను కలిపింది ఏది అబ్బా అని అనుకుంటూ 2 నిమిషాలు ఆలోచించి ఏదైతే ఏముంది 2 కాఫీలే కదా అని అనుకొని రాధిక కలిపిన కాఫీ కప్పు తీసుకొని కిచెన్ నుండి బయటికి నడిచింది అంజమ్మ. సోఫాలో కూర్చొని ఉన్న రిత్విక్కి అప్పుడే తన గది నుండి బయటకు వచ్చిన మురళి కనిపించాడు. అతని వైపు చూసి ఒరే బామర్ది ఇటురా అని అన్నాడు రిత్విక్. ఏంటి వీడు పిలుపు మారింది అని మనసులో అనుమానపడుతూ రిత్విక్ దగ్గరికి వెళ్ళి ఏటి బావా అని అన్నాడు మురళి. అసలు అంజమ్మ నీకు అక్కేనారా అని అడిగాడు రిత్విక్. వామ్మో వీడికి మ్యాటర్ తెలిసిపోయిందా ఏంటి అని అనుకొని కంగారు పడుతూ ఆ అనుమానం నీకెందుకు వచ్చినది బావా, అంజమ్మ స్వయామ నా అక్కే కాదేటి అని అన్నాడు మురళి. అది స్వయాన నీ అక్కే అయినప్పుడు నేను స్వయాన నీ బావనే కాదేటి అని అన్నాడు రిత్విక్. బావవే కాదని ఇప్పుడు ఎవరంటిరి, నువ్వు నా అక్క మొగుడివి, నాకు బావవే కదా అని అన్నాడు మురళి. నీ బావని అయినప్పుడు పాపం మా బావ రోజంతా ఆఫీస్లో కష్టపడి వచ్చాడు, కూసంతా ఒళ్ళు పడదాం, కాసంతా తలకి నూనె రాసి మత్తన చేద్దామని నీకు ఏదైనా ఉందా ఏంట్రా దొంగ నా బామర్ది అని అన్నాడు రిత్విక్. ఓహో ఇదా మ్యాటర్, అనవసరంగా రూమ్ నుండి బయటకి వచ్చి ఇరుక్కుపోయాను, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్న మురళిని చూసి ఇంకా అలా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు, రా వచ్చి ఒళ్ళు పట్టు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుతో ఉలిక్కి పడి వస్తాను బావా అని పరుగున రిత్విక్ వెనక్కి వెళ్ళాడు మురళి. అప్పుడే కాఫీ పట్టుకొని వచ్చిన అంజమ్మ
రిత్విక్ భుజాలు నొక్కుతున్న మురళిని చూసి అయ్యో పాపం అని అనుకొని పెనిమిటి ఇందా వేడివేడి కాఫీతో బిస్కెట్స్ అని టేబుల్ మీద పెట్టింది. కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టావేంటి? అంటే కాఫీ టేబుల్ తాగుతుందా అని అడిగాడు రిత్విక్. అంటే నువ్వు తీసుకుంటావు కదా అని ఆడ పెట్టినా అని అంటున్న అంజమ్మతో తీసుకునేవాడిని మై డియర్ పెళ్ళాం, కానీ నా చేతులు మీ తమ్ముడితో పట్టించుకునే పనిలో బిజీగా ఉన్నాయి కాబట్టి నువ్వే తీసి నాకు తాగించమ్మా అని అన్నాడు రిత్విక్. తాగిస్తానురా, నాకు మండాలి కాఫీ కాదు, నీతో ఎలుకల మందు తాగిస్తాను, దెబ్బకు చచ్చి ఊరుకుంటావు అని మనసులో తిట్టుకుంటూ కాఫీ రిత్విక్ నోటి దగ్గర పెట్టబోయింది అంజమ్మ. ఏ ఆగు అంటూ అక్కడికి వచ్చి అది నేను కలిపిన కాఫీ అని అంజమ్మ చేతిలో కాఫీ కప్ త్రాక్కొని తన చేతిలో కప్ అంజమ్మ చేతిలో పెట్టింది రాధిక. దాంతో పెదవి విరిచి రిత్విక్కి కాఫీ తాగిస్తూ ఉంది అంజమ్మ. గజేంద్ర దగ్గరికి కాఫీ పట్టుకొని వెళ్ళింది రాధిక. రాధికని పైనుండి కింది వరకు చూసి ఒకసారి రిత్విక్కి కాఫీ తాగిస్తున్న అంజమ్మ వైపు చూశాడు గజేంద్ర. అది చూసి ఇప్పుడేంటి నేను కూడా మీకు మీ కోడలిలాగా కాఫీ నోటికి అందించాలా అని అనుమానంగా అడిగింది రాధిక. నోటికి అందించాలి అని నీకు సరదా ఉన్నా నువ్వు తాగిస్తే తాగే అంత ధైర్యం నాకు లేదులే అని చెప్పి రాధిక చేతిలో కాఫీ అందుకొని ఒక సిప్ చేసి దీన్ని కాఫీ అంటారా, దీనికంటే కషాయం 100 రెట్లు బెటర్ అని విసురుగా కాఫీ కప్ రాధిక చేతిలో పెట్టి అసలు కాఫీ ఎలా పెట్టాలో రాధని చూసి నేర్చుకో అని గజేంద్ర అంటూ ఉండగా బాబు కాఫీ అంటూ కాఫీ కప్పు పట్టుకొని అక్కడకు వచ్చింది రాధమ్మ. అదిగో చూడు, నేను ఎప్పుడు ఏ టైంకి ఏం తాగుతానో నీకంటే రాధమ్మకే ఎక్కువ తెలుస్తుంది. నువ్వు ఉన్నావు ఎందుకు, పేరుకు మాత్రమే పెళ్ళానివి కానీ ఎందుకు పనికిరావు అని కేకలు వేశాడు గజేంద్ర. పని మనిషితో తనని పోల్చి తిట్టడంతో అవమానంగా ఫీల్ అయిన రాధిక కంటినీరు పెట్టుకొని కాఫీ కప్ టేబుల్ మీద పెట్టేసి ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళిపోయింది. అలా రాధిక వెళ్ళిపోవడంతో అందరికీ బాధగా అనిపించింది. అప్పటి వరకు కిందే ఉండి వీళ్ళను చూస్తూ ఉన్న అక్షితకి నీరసంగా అనిపించడంతో కొంచెం సేపు పడుకుందామని తన గది వరకు వెళ్ళి డోర్ తీసింది. డోర్ తీయగానే ఏదో వాసన ఆమె ముక్కుకు తాకింది. ఆ వాసన పీల్చిన వెంటనే వాంతింగ్ అయినట్లు అనిపించడంతో నోటికి చేతిని అడ్డు పెట్టుకొని రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్లోకి పరుగు తీసింది అక్షిత. అదే రూమ్లో ఉన్న రితేష్ అక్షిత అలా పరిగెట్టడం చూసి ఏదో సాధించిన ఫీలింగ్తో అతని పెదవులపై కన్నింగ్ నవ్వు వచ్చి చేరింది. 2-3 వాంతులు అయ్యాక మొహం కడుక్కొని ఏంటి ఆ వాసన, రూమ్లో ఎప్పుడూ అలాంటి వాసన రాలేదే, ఇప్పుడేంటి కొత్తగా అని అనుకుంటూ నప్కిన్ తీసుకొని ముక్కుకి అడ్డుగా పెట్టుకొని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి వచ్చింది అక్షిత. రూమ్ అంతా దట్టమైన పొగ అలుముకొని ఉంది. ఎంత నప్కిన్ అడ్డు పెట్టుకున్నా కూడా ఆ పొగ వాసన అక్షితను చేరే ఇబ్బంది పెడుతుంది. ఆ పొగల నుంచి వెల్కమ్ మై డార్లింగ్ వైఫ్, వెల్కమ్ టు అవర్ స్పెషల్ రూమ్ అని అంటూ అక్షిత ముందుకు వచ్చి నిలబడ్డాడు రితేష్. అక్షిత రితేష్ని కోపంగా చూస్తూ అంటే ఇదంతా నీ పనా అని అడిగింది. ఎస్ డియర్ వైఫ్, నీకోసమే ఒక 1/2 అవర్ నుండి 50 సిగరెట్లు కాల్చాను తెలుసా అని అన్నాడు రితేష్. అంతా తగలపెట్టాల్సిన అవసరమేంటో అని అడిగింది అక్షిత. మరి ఏం చేయమంటావు, మా మేడంకి సిగరెట్ వాసన అంటే పడదు, అందుకని డ్యూటీలో నన్ను సిగరెట్ కాల్చవద్దంది. నాకేమో రోజుకి 50 సిగరెట్లు అయినా కాల్చకపోతే ఆ రోజు గడవదు. అందుకే డ్యూటీ దిగిన తర్వాత నుండి అదే పనిలో ఉన్నాను. మా మేడంకి వాసన పడకపోతే పర్వాలేదు, కానీ నా భార్య అయిన నీకు పడకపోతే ఇబ్బంది కదా, అందుకే నీకు ఆ వాసన అలవాటు చేద్దామని స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చా, ఎలా ఉంది అని అన్నాడు రితేష్.